నా శుభాకాంక్షలు, నమస్కారం. పుట్టిన ఊరు తల్లిదండ్రులు చదువుకున్న విద్యాసంస్థని మర్చిపోకుండా మరొకసారి మీరు అసలు ఇంత కార్యక్రమం చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. నాకు నా దగ్గర చదువుకొని ఎంతమంది ఉపాధ్యాయులతో విద్యను నేర్చుకొని మంచి ఉన్నత స్థానాల్లో ఉండి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ విద్యా సంస్థ మొట్టమొదటి నుంచి అనేక పారాశ్రాలతో కూడా అనేక కష్టాలని కూర్చుకొని ఇంత స్థాయి ఎదిగిందంటే ఇది మరి మా మేనేజ్మెంట్ వారి వారి కృషి, పట్టుదల, అనేక రంగాల్లో ఒక ఇలాంటి ఫంక్షన్సే కాదు. మరి గత సంవత్సరం మేము చూసినట్లయితే 10th క్లాస్కి 7% రావడం అనేది ఏ విద్యా సంస్థలలో లేదని చెప్తున్నాను. అంటే దాని వెనక మరి టీచర్స్ యొక్క కృషి చాలా ఉంది. మరి సభలు ఉపాధ్యాయులు కూడా సబ్జెక్ట్ టీచర్లు సహకరించడం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము సాయంత్రం 7 గంటల వరకు కూడా మేము క్లాసులు తీసుకొని పిల్లల్ని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మా హృదయం చెప్పేసి మనం చేస్తున్నాం. గత విద్యా సంవత్సరాల్లో చదివినటువంటి విద్యార్థులకి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి చాలా తేడా ఉంది. పబ్లిక్ లో చూసినట్లయితే అన్ని పబ్లిక్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం కాంపిటేటివ్ స్పిరిట్ బాగా ఎక్కువగా ఉంది. ఆ రోజుల్లో ఈ ఏరియాలో గుంటూరు చెన్నయ్య సహజీవనం జూనియర్ కాలేజీ, హై స్కూల్, జూనియర్ కాలేజీ తప్ప మరొకటి లేదు. తప్పనిసరిగా అమెరికన్ చదివేవాడు. మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ చదివినటువంటి అదేదో ఒక చులకన భావంగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసినట్లయితే మంత్రి పిల్లలతో సహా గవర్నమెంట్ ఎంప్లాయీతో సహా వాళ్ళు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్ చదవాలని చెప్పేసి జీవో పాస్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఉత్తరప్రదేశ్. అంటే గవర్నమెంట్ స్కూల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆయనకి అలా ఉంది. మరి ఆ ఒడిలోకి బయట ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్స్ ఉన్నటువంటి ఒడిలో తట్టుకొని మనం ఈ స్థాయిలో ఉండాలంటే మరి మన యాజమాన్య వారి కృషి, మరి మన ఉపాధ్యాయుల కృషి చెప్పుకోవచ్చు. ఇకపోతే మా స్టూడెంట్స్ చాలా నా దగ్గర నేర్పినటువంటి క్లాసులు కూడా ఎప్పుడు క్రమశిక్షణ లోపంగా ఎప్పుడు లేదని చెప్తున్నాను. మా దగ్గర స్టూడెంట్స్ మీరు నిజంగా కొట్టినా తిట్టినా వాళ్ళ క్షేమం, వాళ్ళ విద్యార్థులకే పాటుపడాలని చెప్పేసి గర్వం చెప్పుకుంటున్నాం. మా దగ్గర విద్యార్థులు ఎప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో పెయిన్ కాకూడదు అనే ఉద్దేశంతో మేము ఈ విద్యను చదవడం జరుగుతుంది. అదేవిధంగా మా టీచర్ సహకారం చాలా బాగుంది. ఒకరు చెప్పుకొని ఎలా చేయాలి ఈ సారథ్యం ముఖ్యంగా మన ఇన్ఛార్జి హెచ్ఎం గారు ఉండేది రమాదేవి గారి కృషి కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ టీచర్ టాలెంట్ ఎలా ఉందో ఆ టాలెంట్ మన స్కూల్కి ఉపయోగించాలనే ఎలా ఉపయోగించాలనేది ఆ ఐడియా ఊహ ఆ టీచర్ గారిని చెప్పేసి చెప్తున్నాను. ఇక ఈరోజు అసలు ఈ టీచర్స్ అందరూ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పనిచేసి ఇలా సర్వీస్ చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. కానీ కనబడడం గురించి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ కాలం చెందారు, ప్రకృతిచ్చారు, వాళ్ళు కూడా ఒకటే ఇంకా చాలా బాగుండేది అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమానికి మనం హాజరైన తర్వాత మరి పూర్వ విద్యార్థులు కూడా మా స్కూల్కి సంబంధించినటువంటి ఎలాంటి సహకరించాలి, మరి మా స్కూల్లోనే ఎలా చదివించుకోవాలి,
ఇంగ్లీష్ మీడియం ఉన్నది, తెలుగు మీడియం ఉన్నది, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా చదివించుకోవచ్చు. నేను టోటల్గా నా వ్యక్తిగతంగా నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే, ఇక్కడ 6th క్లాస్ చదివి తక్కువ ఫీజులతో మంచి చదువు చదువుకొని తీసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ డిగ్రీ కాలేజీలో చదివిన పిల్లలు కూడా ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ కూడా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మా స్టూడెంట్స్. అనేక మంది ఏది రానటువంటి స్టూడెంట్స్ కూడా పాస్ చేసే కెపాసిటీ ఈ చెన్నై ఇంజనీరింగ్ కాలేజ్ హై స్కూల్ సెక్షన్ టీచర్స్ లోపల వచ్చేటప్పుడు ఎంతో అమాయకంగా ఉంటాడు. ఏదైతే అనేకమైనటువంటి తెలివితేటలు చదువుతో డిగ్రీతో బయటకు. కాబట్టి అలాంటి విద్యా సంస్థకి మేము స్థానిక మా యాజమాన్య వారికి మన స్కూల్కి అందించి మన స్కూల్ అభివృద్ధికి పాల్పడాలని సరిపోతున్నాను. అంతేకాకుండా నాకు మీరందరూ చూసేటప్పుడు నా స్కూల్ వాతావరణం గుర్తొచ్చింది. ఒకప్పుడు రూమ్ ఏదో పరిస్థితి ఏంటి, లేదు పరిస్థితి ఏంటి, స్టడీ అవర్ లేదు పరిస్థితి ఏంటి, ఈ పని ఏంటి నాకు తర్వాత వస్తే నవ్వుకునేవాళ్ళు. అప్పుడు మళ్ళీ బాధపడేవాళ్ళు. మనలో మనకి గుర్తులేవా కాదు, ఉద్దేశం అది కాదు. ఏంటంటే ఆ పిల్లవాడికి చదువు రావాలి, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఉద్దేశం అంటే మేము చేసే ప్రయత్నం. కానీ మేము ఏ పిల్లవాడి మీద ఎప్పుడు నాకు ఒకసారి జ్ఞాపకం వస్తుంది. పిల్లలకి ఈ రోజు నేను మెడికల్ కూడా పెట్టుకున్నాను. అంటే పిల్లల యొక్క కుటుంబ పిల్లల మొత్తం మెడికల్ నేను మా పిల్లలకి ఇంట్లో కనుక ఏదైనా పిల్లలైతే మన పిల్లలకి ఎలా చేస్తాము అలాగే మనకి మన పిల్లలు నా స్కూల్ చేసిన పిల్లలు కూడా మా నాటి పిల్లలు ఉద్దేశం మీద ఆ మెడికల్ బిల్ పెట్టుకొని వాళ్ళకి మెడికల్ పథకం కూడా మేము సేవ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా అనేకమైనటువంటి పథకాలు మన విద్యా సంస్థ అందజేస్తుంది. అంతేకాకుండా ఎంతోమంది దాతలు వారి యొక్క ప్రధాన స్వభావంలోనే మరి ఈ స్థాయిలో మనం మన కాలేజీలో మనం ఉన్నామంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ కానీ చాలా అభివృద్ధి పథకం ఇచ్చే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ కూడా కాలేజీకి ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా హై స్కూల్ టీచర్స్ సలహాలు, మరి హెచ్ఎం రమాదేవి గారి సలహాలు, అదేవిధంగా హై స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్నా సరే మరి డిగ్రీ కాలేజీ శ్రీనివాసరావు గారు కూడా చాలా కృషి ఉన్నది. ఆయన యొక్క సలహాలు ఈ డెవలప్మెంట్ లో చాలా భాగంగా ఉన్నాయి. అనేకమైనటువంటి మంచి సలహాలు ఇస్తుంటారు డిగ్రీ కాలేజీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ గారు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉంది నాకు. ముఖ్యంగా మా పాత స్టూడెంట్స్ చూసినప్పటికీ ఎక్కడైనా ఆనందం నాలో కలిగింది. ఫస్ట్ వీళ్ళంతా గడ్డలోకి సంబంధించి పెద్దోళ్ళే అనగలుగుతున్నారు. చిన్నపిల్లప్పుడు బ్యాండ్ కూడా నిక్కలు అనుకున్నాను కదా. కాబట్టి మరి మీ పిల్లలు కానీ మీ పరిసరాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ మరి మా స్కూల్లోనే చేర్పించి ఇంకా మా స్కూల్కి మీ వంతు సహకారంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు అలాంటివి మీరు ఉపయోగించుకొని స్కూల్ డెవలప్మెంట్ కోసం మరి మీ సహా విద్యార్థులు అందరూ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి అసలు ఇంత పట్టుదలతో ఇంత కార్యక్రమం చేస్తానంటే నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆ క్లాస్ వాతావరణం చూసినట్లయితే ఆ అనుకుంటే లేదు. ఇతర ఫ్రెండ్స్ కూడా చెబుతున్నది క్లాస్ విషయాలు. ఆ మాస్టర్ అక్కడ ఉండేవాడు, ఈ మాస్టర్ ఎట్లా ఉండేవాడు అని ప్రతి మాస్టర్ కూడా ఇమిటేట్ చేసి మాట్లాడేవాడు కూడా లేకపోతే తెలుసు. కాబట్టి అసలు చిన్ననాటి చదువు అనుభూతి వేరు. పెద్దల తర్వాత కుటుంబ బాధ్యతగా మరి మీ బాధ్యతలని గుర్తించా నిర్వహించుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకా అనేక సార్లు మళ్ళీ మనం కలిసి ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈ సంస్థ అభివృద్ధికి
మా అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ తక్కువ సమయిస్తున్నాము. Thank you, sir. Muruli sir ने వచ్చి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా ఒక నిమిషం సార్ ఏమి సార్ మిమ్మల్ని అందరూ చూస్తున్నట్టు సార్ ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్ నేను సెంట్రల్ గవర్నమెంట్ అప్లై నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఖమ్మం, సెకండ్ మెడ్రాస్ స్టేట్, థర్డ్ యాదవ స్కూల్ ఓల్డ్. యాదవ స్కూల్ ఓల్డ్లో 5 ఎకరాల భూమి ఉంది. మాస్టర్లు అంటే నేనే గుంటూరు జిల్లా. అక్కడ పోలీస్ పెరేడ్ రోడ్లో 1000 మంది పిల్లలు పెట్టుకొని నోటిలో వితౌట్ మైక్ నేను ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన కారణాలు ఏంటంటే నాకు చెస్ట్ పెయిన్ ప్రాబ్లం మొదలుపెట్టింది. అందువల్ల నాది ఆరోగ్యరాలు పడవలసింది ఇక్కడ దగ్గరలోనే. నేను ఇక్కడికి కావాలని ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చాను. గ్రౌండ్ లేదు, ఇక్కడ మనం ఉన్నత కాలం వెళ్ళాలిపోదాం. కారణం ఏంటంటే మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి మార్చారు 1975. నేను ఇక్కడికి వచ్చింది 12. అక్కడి నుంచి కూడా ఇక్కడ డ్రిల్ మాస్టర్ గారు 90% ఆయన కంప్లీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న గ్రౌండ్లో కబడ్డీ నెంబర్ 1 ప్లేయర్ ఆయన. పిల్లల్ని కూడా పిల్లల్లో పార్టిసిపేట్ చేయించుకున్నారు. నేను పైన ఏదో మామూలు పిల్లలు డిసిప్లిన్ చూసుకునేవాడిని. అంతవరకే నేను చేశాను ఇక్కడ కూడా. ఆ తర్వాత 2001లో నేను రిటైర్ అయ్యాను నవంబర్లో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి నేను రిటైర్ అయ్యి కూడా 15 సంవత్సరాలు అయిపోయింది. ఏదో ఈ అవకాశం నాకు ఇచ్చారు. ఇక్కడ నన్ను కూడా ఇక్కడ చూసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంజనేయ మాస్టర్ గారి నుంచి ఒక నిమిషం మాట్లాడుతున్నాను. మిగిలిన నా స్టూడెంట్స్ అందరూ నా ఆశీస్సు. మన స్కూల్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లేదా అలాగే మీరు చదివిస్తున్నారు మీ పిల్లల్ని అంతా మీకు తెలిసిందే. అయితే నేను చిన్న విషయం చెప్పాలనుకున్నాను. काल करे सो आज करे सो आज पल्ले पल्ले होए रो बहुत करे हो ఒక నేను విషయిస్తున్నాను. భవిష్యత్తులో నేను గుర్తుంచుకోవాల్సిన విషయం, రేపు చేయాలి అనుకున్న పనిని మంచి పని గుర్తుంచుకోండి. మంచి పని రేపు చేయాలనుకున్నది ఇవాళే చేయాలి. ఇవాళ చేయాలనుకున్న పనిని ఇప్పుడే చేయి. అంటే అర్థం ఏంటంటే మంచి పనిని ఎప్పుడూ ప్రస్తుతం చేయకూడదు. ఎప్పుడు అనుకున్న పని అప్పుడు చేసేసేయాలి. రేపు సాయంత్రం అనే భావం పెట్టుకోకూడదు. ఆ భావన మనం పెట్టుకుంటే ఒకసారి మనం చేయాలనుకున్న పని మంచి పని చేసేటటువంటి అవకాశం మనకి రాకపోవచ్చు. చేయాలని మనసులో ఉన్నా ఆ అవకాశం మనం చేయలేకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు మంచి చేయాలనుకున్నా అప్పుడు ఆ పని చేసేది. తర్వాత తెలియబడినటువంటి విషయాలని మననం చేసుకుంటా, తప్పకుల్ని మననం చేసుకుంటా